నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మరొకసారి సహవాసపు విలువ గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దేవుడు తాను 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి మనందరికి కూడా చాలా విషయాలు మనకు బోధించినట్టుగా మనం చూస్తాం. సువార్థికులు నలుగురు కూడా ఇదే విషయాన్ని పదే పదే నొక్కి చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ విషయాలని వాళ్ళు అంత నొక్కి చెప్పడానికి గల కారణం కూడా దేవునితో మనం చేయవలసిన ప్రయాణం ఎలాంటిది, దేవునితో మనము ఎంత దూరం వెళ్ళగలము, దేవునిలాగా మార్చబడాలంటే తన సారూప్యంలోకి మనం మార్చబడాలంటే ఎలాంటి జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నలుగురు సువార్థికులు కూడా మనకు చెప్తూ వచ్చారు. ఒకసారి ఆలోచన చేస్తే ఇందాక చదివిన వాక్య భాగంలో లూకా సువార్త 1వ అధ్యాయము, సాధారణంగా ఇది క్రిస్మస్ సమయంలో లేదా క్రిస్మస్ కంటే ముందు డిసెంబర్ మాసంలో ఈ విషయాల గురించి ఎక్కువ మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రేరేపణను బట్టి మరొకసారి ఈరోజు వాక్య భాగాన్ని చదవడానికి లేదా ఈ వాక్య భాగాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. విశ్వాస లేదా సహవాసపు విలువ. మనం విశ్వాసులుగా కావడానికి మనం ఏం కష్టపడలేదు నిజం చెప్పాలంటే. దేవుడి కృప వల్లే, దేవుడి దయ వల్లే రక్షణ పొందాము. దేవుడు మరొకసారి తన సంఘంలో తన పేరు పెట్టి, తన పేరు ఉన్న సంఘంలో మనకు తన పేరు పెట్టి విశ్వాసులు, క్రైస్తవులు తన పేరు మనకి ఇచ్చి క్రైస్తవ సంఘము అనే మాట మన కలయికకు లేదా మనందరం కూడా కలిసి ఉన్న ఒక సహవాసానికి పేరు పెట్టినట్టుగా చూస్తాం. ఎందుకు దేవుడు అలా పేరు పెట్టాడు? ఎందుకు మనల్ని ఒక సహవాసులుగా, ఒక సహవాసంలో, గొప్ప సహవాసంలో ఎందుకు మనల్ని పెట్టవలసి వచ్చింది అనంటే, ఒకసారి మనం సహవాసపు విలువ ఈరోజు తెలుసుకుందాం. సహవాసానికి అర్థం ఏంటో తెలుసుకుందాం, సహవాసపు విలువ ఏంటో తెలుసుకుందాం. తర్వాత సహవాసంలో మనకు ఏమేం ఫలం దక్కుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలా చక్కటి వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము, అందరికి తెలిసిన వాక్య భాగమే. ఇక్కడ మనము ఒకసారి 36వ వచనం కనుక చూస్తే, ఎవరైనా చదివి సాయం చేస్తారా? 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. 6వ మాసం. చాలు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒకసారి పైన చూస్తే ఆ దూత 28వ వచనం చదువుతున్నాను, 1:28 లేదా 26 నుంచి చదువుతాను, గమనించండి. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. భయపడొద్దు మరియా, నీవు గర్భము ధరించి ఉన్నావు. ఒక 15-16 ఏళ్ల అమ్మాయి, స్త్రీ అనుకోదేమో, మన భాషలో చెప్పాలంటే ఒక +1 ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి. ఆ కాలంలో మరియా వయసు అంతే ఉండొచ్చు. ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయికి దేవదూత కనపడి, నీవు గర్భం ధరించి ఉన్నావు పరిశుద్ధాత్మని ద్వారా అనే మాట చెప్పినప్పుడు ఎంత భయము, ఎంత ఆందోళన. ఒకసారి మనం ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల క్రితము ఆ స్త్రీ పాపం ఎంత బాధపడిందో, ఎంత అవమానకరమైన పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆ దేవదూత అంటున్నాడు, దేవదూత మరియ దగ్గరికి వచ్చి, నీవు దయాప్రాప్తురాలవు. చూడండి, ఇక్కడ భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.
దేవుని వలన కృప పొందితివి నీవు అనే మాట ఆ చిన్న అమ్మాయికి, పాత నిబంధన స్త్రీ అమ్మాయికి అర్థం కాలేదు. కానీ ఇంకొక మాట దేవదూత అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట వల్లే మరియ యొక్క ప్రయాణం, ఈరోజు దాని గురించి చెప్పబోతున్నా. మరియ యొక్క ప్రయాణము అక్కడ మొదలైంది. ఎలా మొదలైంది ఒకసారి చూడండి. 36వ వచనంలో, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. గొప్ప మాట. ఈ మాట ఎందుకో చెప్పాలనిపించింది. గత వారం రోజుల నుంచి ఆలోచన చేస్తా ఉంటే, నీ బంధువైన ఎలిజబెత్ కూడా గర్భము దాల్చింది అనగానే మరియకు ఎక్కడ లేని సంతోషము, ఎక్కడ లేని ఆనందము. ఎలాగైనా సరే నా బంధువైన ఎలిజబెత్ అమ్మని కలవాలి. ఎలిజబెత్ వయసు ఎంత, మరియ వయసు ఎంత, ఎలిజబెత్ అనుభవం ఎంత, మరియ అనుభవం ఎంత, ఎలిజబెత్ కున్న పేరేంటి, జకరియా ఎలిజబెత్ చేసిన సేవ ఏంటి, మరియ చేసే సేవ లేదా మరియకున్న అనుభవం, సేవా అనుభవం ఎంత. అప్పుడు మరియ అనుకుంది, ఈ మాటలు ఒకసారి చూద్దాము. అప్పుడు మరియ అనుకుంది, ఒక్కసారి పేజ్ తిప్పితే మనకు ఆ మాటలకు అర్థమవుతాయి. 39వ వచనం, ఇందాక చదివిన వాక్య భాగము 39వ వచనము ఎవరైనా చదివి వినిపిస్తారా? ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు అంతే మేడం, థ్యాంక్ యూ. చూడండి, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి. ఈ త్వరగా అనే పదము ఎందుకో నన్ను పట్టేసింది. మరియ ఎంత అవమానం గుండా వెళ్తుంది. దేవదూత వచ్చి నీవు గర్భం దాల్చావు అంటే, ఒక పక్కనేమో అవమానము, ఒక పక్కనేమో నేను ఏ పురుషుని కూడా ఎరగాను కదా, ఎలా గర్భం వచ్చింది, ఓ పక్కనేమో సూటిపోటి మాటలు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకో పక్కేమో ప్రదానం చేయబడిన పురుషుడైన యోసేపు తనను విడనాడాలి, రహస్యంగా విడనాడాలి, ఎందుకంటే తను ఏదైనా తప్పు చేసిందేమో అనే ఆ భావన. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే మరియ ఎంత ఒత్తిడిలో ఉంది, ఎంత బాధలో ఉంది. ఆ బాధలో దేవదూత వచ్చి ఒక మాట అనేసరికి, అమ్మా నీ బంధువురాలు ఎలిజబెత్ అమ్మ ఉంది కదా, ఎలిజబెత్ అమ్మకి ఇప్పుడు 6వ మాసము, ఆమె కూడా గర్భం దాల్చింది అనగానే దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు మరియకి. అవునా, ఒక స్త్రీ గర్భం దాల్చిందా, మా బంధువు అమ్మాయి లేదా మా బంధువుల బంధుత్వం అవుతుందా అమ్మాయి, ఆ స్త్రీ ఆ ఎలిజబెత్ అమ్మ గర్భం దాల్చిందా, ఆమె దగ్గర నేను త్వరగా వెళ్ళాలి అని త్వరగా గర్భంతో ఉన్న మరియ త్వరపడి ఎంత దూరం వెళ్ళిందంటే, నజరేతులో ఉన్న మరియ దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలిజబెత్ వాళ్ళ ఊరికి వెళ్ళింది. దక్షిణ ప్రాంతంలో, లేదా మన భాషలో చెప్పాలంటే ఒకవేళ భారతదేశం పటం తీసుకుంటే కనుక తను హైదరాబాద్ లో ఉంది, దక్షిణ ప్రాంతంలో ఉంది ఎవరు, మరియా. ఢిల్లీలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళాలని త్వరపడి వెళ్ళి. ఆ రోజుల్లో ఒకసారి ఆలోచన చేద్దాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ అవేం బాగా లేవు, ట్రాన్స్పోర్ట్ అసలే లేదు. అయినప్పటికీ మరియా త్వరపడి వెళ్ళింది. దక్షిణ ప్రాంతంలో ఉన్న మరియకి ఉత్తర ప్రాంతంలో ఉన్న ఎలిజబెత్ అమ్మకి మధ్యలో దూరము 130 కిలోమీటర్లు దాదాపుగా. దినానికి 15 కిలోమీటర్లు వేసుకున్న దాదాపు 9 రోజుల ప్రయాణం. 15 9 135. గర్భంతో ఉన్న ఒక స్త్రీ, ఒంటరిగా ఒక స్త్రీ 9 రోజులు లేదా 10 రోజుల ప్రయాణం చేసి అక్కడికి వెళ్తుంది అని అంటే, ఒకటేమో మరియకు తన బంధువైన ఎలిజబెత్ అమ్మను చూడాలని, రెండవది గొడ్రాలు అనే పేరు ఉండి ఆ వయసులో గర్భం దాల్చిన ఎలిజబెత్ అమ్మను కలవాలని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మూడవది, నేను కూడా గర్భం దాల్చాను కదా, తన దగ్గరికి వెళ్తే ఎంతో సంతోషపడుతుంది, నాకు ఆ సహవాసం కావాలి. నా చుట్టుపక్కల వాళ్ళు నేను గర్భం దాల్చానంటే నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను హేళన చేస్తూ ఉన్నారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు నా మీద అనుమాన పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాతావరణంలోంచి నేను బయటపడాలి అని మరియా అనుకున్నదేమో, ఆ అనుకున్నదే
తడువు. వెంటనే ఆమె త్వరగా లేచి, చూడండి 39, ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి, గొప్ప మాట, జకర్యా ఇంటిలో ప్రవేశించి, సరే తనకి అడ్రస్ తెలియకపోవునో తెలియదో మనకు తెలియదు, కానీ ఆ మాట ఈ మాట, ఈ ఫలానా వాళ్ళు ఎక్కడ ఉంటారు, జకర్యా అనే ఒక యాజకుడు ఎక్కడ ఉంటాడు అని అంటే అందరూ చెప్తారు. ఆ ఊరికి వెళ్ళింది. ఆ ఊరిలో, ఆ ప్రదేశంలో జకర్యా వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుగొని మరియా జకర్యా వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్ళి ఏం చేసిందో చూడండి. వెళ్ళి ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. గొప్ప మాట, ఎలిజబెత్కు వందనము చేసెను. మరియా అవసరతలో, మరియా ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఎలిజబెత్కి ఎక్కడ లేని శక్తి, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ఉంటది నాకు తెలిసి. ఎందుకు? వృద్ధాప్యంలో ఉన్న భర్త జకర్యా, వృద్ధాప్యంలో ఉన్న గర్భిణీ స్త్రీ అయిన ఎలిజబెత్ అమ్మకు సాయం చేయడానికి మా చెల్లి లేదా మా మనమరాలు వయసు అనుకోవచ్చు చెప్పాలంటే, మనమరాలు వయసున్న మరియా మా ఇంటికి వచ్చింది, నాకు సాయం చేయడానికి వచ్చింది అనుకుంది ఎలిజబెత్ అమ్మ. ఎందుకు? దేవదూత మరియాకు మాత్రమే చెప్పాడు, ఎలిజబెత్కి చెప్పలేదు. మరియా వస్తుంది, ఫలానా రోజు వస్తుంది, 9 రోజుల ప్రయాణం చేసుకొని వస్తుంది, కాబట్టి ఈ రోజు నుంచి 9వ రోజు లేదా 10వ రోజు మీ ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి నీకు వందనం చేస్తుంది అని ఏం చెప్పలేదు. దేవదూత మరియకు చెప్పాడు ఎలిజబెత్ అమ్మ గర్భిణిగా ఉంది అని. కానీ మరియతో, ఎలిజబెత్తో దేవదూత ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ మరియా ఈ అవమానకరమైన పరిస్థితుల్లో నుంచి, నజరేతు ప్రాంతంలో నుంచి తన బంధువురాలైన, తనకు బాగా అక్కరలో ఉన్న ఆ 6వ నెలలో ఎంతో అవసరం పరిచర్య చేయడానికి, తనకు సాయం చేయడానికి, వంటలో కావచ్చు ఇంకేదన్నా కావచ్చు, వాటిలో సాయం చేయడానికి మరియా అనే ఒక స్త్రీ, మరియా అనే ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అని ఎలిజబెత్ అమ్మ ఎంతో సంతోషపడింది. చూడండి 40వ వచనంలో ఎలిజబెత్, 41 చదవండి అమ్మా ఎవరైనా. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. థ్యాంక్ యూ సిస్టర్, చాలు. ఎలిజబెత్ అమ్మ మరియ యొక్క వందనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అప్పటికి కూడా ఎలిజబెత్కి తెలియదు మరియమ్మ గర్భవతి అని లేదా గర్భిణి అని తెలియదు. కానీ మరియకు తెలుసు ఎలిజబెత్ కడుపులో ఒక బాబు పెరుగుతున్నాడు, ఆ బాబుకు 6వ నెల లేదా ఆమెకు 6వ నెల గర్భిణీ స్త్రీగా ఉంది అని తెలుసు. మరియ రాగానే ఆ బాబు పేరు మనకు తెలుసు ఇప్పుడు, యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆ గర్భంలో ఉన్న ఆ శిశువైన యోహాను ఇంకా బయటికి రాలేదు. యోహాను గంతులు వేసి, ఎంత గొప్ప మాట. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అంటే, దేవుడు సహవాసంలో ఒక స్త్రీ వాస్తవానికి మానవ రీతిగా ఆలోచన చేస్తే మరియకి ఆ వాతావరణము ససేమిరా ఇష్టం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నేను ఈ అవమానాన్ని తట్టుకోలేను, ఈ సూటిపోటు మాటలు తట్టుకోలేను, బయటికి వెళ్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు నా గురించి, అందుకే నేను కష్టమైనా సరే నష్టమైనా సరే 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొండ ప్రాంతంలో ఉన్న నా బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్తాను అనుకున్నది. దేవుని ఆలోచన ఏంటి తెలుసా? మరియా వస్తుంది కాబట్టి ఎలిజబెత్ను పరిశుద్ధాత్మతో నింపాడు. మరియా వస్తుంది కాబట్టి ఎలిజబెత్ అమ్మ కడుపులో పెరుగుతున్న ఆ బాలుని దేవుడు స్పందించినట్టుగా మనం చూస్తాం. చూడండి దేవుని ఆలోచన. మరియా సహవాసం కోసం వెళ్తుంది. ఎలిజబెత్కి ఒక చెయ్యి తోడు కావాలి, పని చేయడానికి కావచ్చు, తనను చూసుకోవడానికి కావచ్చు. గర్భిణిగా ఆ వయసులో భర్త జకర్యా అంతగా పని చేయలేడు కాబట్టి ఒక స్త్రీ నాకు పని చేయడానికి ఉంటే బాగుంటుంది, ఒక హెల్ప్ నాకు కావాలి అనుకున్నప్పుడు దేవుడు మరియను పంపించినట్టుగా మనం చూస్తాం. మరియ వెళ్ళగానే, మరియ గర్భిణి అన్న సంగతి తెలీదు ఎలిజబెత్కి. కానీ ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్న ఆ బాబు గంతులేసి, ఆ మరియ అన్న మాటలు, ఆ ఎలిజబెత్ అమ్మ మాటలు చూడండి. అంతటా 41 చివరిలో, అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు
ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మరియ లోపలికి వెళ్ళిన తర్వాత, ఆ బాబు గంతులు వేసిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎలిజబెత్ అంటా ఉంది, నీ గర్భఫలమును దేవుడు ఆశీర్వదించు. గొప్ప మాట. మరియమ్మ అనుకుంది, ఎస్, నేను ఏ నిర్ణయం తీసుకున్నానో 130 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి, నేను అక్కడి నుంచి బయటపడాలని ఎలాంటి ఆలోచన చేసుకున్నానో ఆ ఆలోచన ఈరోజు సఫలీకృతమైంది. నిజంగా నా కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ, ఆ బాబు దేవుని వలననే, పరిశుద్ధాత్మ వలననే నాకు కలిగాడు. నేను గర్భం దాల్చింది వేరే పురుషునితో కాదు, కానీ పరిశుద్ధాత్మతోనే అన్న సంగతి ఎలిజబెత్ అమ్మ కన్ఫర్మ్ చేసింది. గొప్ప మాట. మన జీవితాల్లో చాలాసార్లు సహవాసం కోసం ఎంత పరితపిస్తున్నాం మనం. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు మనము ఆ వ్యక్తితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నామా? ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మనిషికి లేదా ఆ కుటుంబానికి మనము ఆదరణకర్తగా లేదా ఆదరణ ఇచ్చేవారిలాగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మరియకు బయలుపరిచాడు. గాడ్ హ్యాస్ రివీల్డ్. మరియా దేవునికి శిరస వహించింది. మేరీ రెస్పాండెడ్. గాడ్ రివీల్డ్, మేరీ రెస్పాండెడ్. దేవుడు మనకు ఒక వ్యక్తిని లేదా కుటుంబాన్ని మనకు చూపించినప్పుడు, ఇఫ్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు అస్, ఫలానా ఫ్యామిలీ కష్టాల్లో ఉంది, ఫలానా వాళ్ళకి నీ అవసరత ఉంది, ఈ కుటుంబము ఆపదలో ఉంది అన్నప్పుడు మన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? Had God revealed to us? How did we respond? సహవాసం అంటే ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు చాలా మంది. అలా కాదు. మన పక్కన కూర్చునే వాళ్ళు, చర్చిలో మన కుడి వైపు, మన ఎడం వైపు కూర్చునే వాళ్ళు ఎవరో మనకు తెలుసా? ఆఫీస్లో మన పక్క టేబుల్లో ఒకవేళ చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదా మన ముందు టేబుల్ ఎవరన్నా ఉంటే మనకు తెలుసా? లేదా మనం ఇంకేదన్నా చూసుకొని, లేదు వాళ్ళు వేరు నేను వేరు అనుకుంటున్నామా? సహవాసం అంటే అదేనా? ఒకసారి ఆలోచన చేద్దాం. మరియా ఒక ఉద్దేశంతో తన మనసులో, చిన్న వయసు, ఆ వయసులో తనకు జ్ఞానం చెప్పేవాళ్ళు లేదా తనకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, తను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఆ 16 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి, ఒక స్త్రీ అనుకోవచ్చు, ఆ నిర్ణయం తీసుకొని కొండ ప్రాంతంలో నడుచుకుంటూ, మరి ఎలా వెళ్ళిందో మనకు తెలియదు, 130 కిలోమీటర్లు 9-10 రోజుల ప్రయాణం అంటే బహుశా ఎవరన్నా గాడిదల ద్వారానో ఒంటెల ద్వారానో తీసుకెళ్లి ఉంటారు. అంత దూరం ప్రయాణం చేస్తే కష్టమే. సరే, ఏదేమైనప్పటికీ ఆమె జకరియా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే పరిశుద్ధాత్మతో ఎలిజబెత్ అమ్మ ఈ మాటలు పలికింది. తాను బహుశా గడపలో అడుగు పెట్టగానే 9 రోజుల 10 రోజుల తన ఆరాటం అంతా కూడా 1-2 నిమిషాల్లోనే ఎంతో సంతోషం మరియకి. మరియా అనుకుంది, ఇలాంటి దానికోసం ఎదురు చూస్తున్నాను నేను. నా తోటి స్త్రీ ఎలిజబెత్ అమ్మ నన్ను అర్థం చేసుకుంది. నా కడుపులో పెరుగుతున్న ఆ బాబు, నేను గర్భం దాల్చిన ఆ సంగతులు, ఆ సందర్భం అంతా కూడా నా బంధువురాలైన ఎలిజబెత్కు బాగా తెలుసు. ఎంతో సంతోషపడింది. ఆ సంతోషం నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశం నెరవేరినట్టుగా మనం చూస్తాం. ఏ ఉద్దేశంతో మరియ వెళ్ళిందో ఆ ఉద్దేశము సఫలీకృతమైనట్టుగా మనం చూస్తాం. డూ వీ హ్యావ్ ఎ ఫెలోషిప్ టుడే? లేదా మనం ఊరికే చర్చికి వెళ్ళి అలా ఉండి వస్తున్నామా? మనందరం కూడా దాదాపుగా 300 పైచిలకు మంది ఉన్నారు ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో. ఈరోజు 30 మంది దాదాపుగా ఉండవచ్చు. మనందరిది ఎల్ఐసి సంబంధం కాదు నేను అనుకోవడం. ఎల్ఐసి కావచ్చు, కానీ రక్త సంబంధం. శిలువ దగ్గర దేవుడు కార్చిన ఆ రక్తం, శిలువ మీద దేవుడు కార్చిన ఆ రక్తం, ఆ రక్తం వల్లనే బ్రదర్, సిస్టర్, అక్క, తమ్మి, అన్నయ్య,
దేవుడు అంటున్నాడు శిలువ మీద పలికిన 7 మాటల్లో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ తల్లి. ఎవరు కుమారుడు? ఏం కుమారుడు ఆయన? ఎవరు మనకు పుట్టిన కుమారుడా, లేదా దేవుని రక్తం చేత, లేదా రక్త సంబంధము చేత, ఆ ప్రేమ బంధము చేత మనల్ని కట్టిన దేవుని యొక్క కుమారుడా? నన్ను ఆదరించే తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఎవరు నా తల్లి? నాకు బుద్ధి చెప్పేది ఎవరు? నన్ను సహవాసంలో ప్రోత్సహించేది ఎవరు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మనల్ని కూడా, మనం ఎవరికైనా అమ్మగా ఉన్నామా? మనం ఎవరికైనా కుమారులాగా ఉన్నామా? మనం ఎవరికైనా మెంటార్ లాగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు అని ఇంకా భూమి మీదకి రాక మునిపే, ఆయన ఆ పశువుల పాకలో జన్మ తీసుకోక మునిపే, మొదటి క్రిస్మస్ కంటే దాదాపు 8 నెలల ముందు, ఎందుకంటే మొదటి నెలలో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఇంకా 8 నెలల తర్వాత దేవుడు భూమి మీదకి వస్తాడు కాబట్టి, ఆ శిశువు అయిన దేవుడు అంటే ఆ బాలుడైన దేవుడు శిశువు యేసుక్రీస్తు వస్తాడు కాబట్టి, మొదటి క్రిస్మస్ కంటే 8 నెలల ముందే దేవుడు సహవాసం యొక్క విలువ, ఆదరణ యొక్క ప్రాముఖ్యత, మరియకు తాను ఇచ్చిన ఆలోచన, తాను మరియకు బయలుపరిచిన ఆ సంగతులు, తాను మరియకు బయలుపరిచిన విషయంలో దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడలేదు. ఎందుకంటే మరియ తీసుకున్న నిర్ణయము కొండ ప్రాంతానికి దాదాపుగా 9-10 రోజుల ప్రయాణం చేసి ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే ఎలిజబెత్ అమ్మ అన్నది, నీవు పరిశుద్ధాత్ముని వలన గర్భం దాల్చావు కదా, ఎంతో సంతోషం. ఏ మాట అంటుంది ఒకసారి చూద్దామా? ఆ మాట చదువుదామా? 42వ వచనం చదువుతారు ఎవరైనా? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను, ఇదిగో నీ శుభవచనము. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఎంత గొప్ప మాట! ఎలిజబెత్ అమ్మ వయసు ఏంటి, ఆమె హోదా ఏంటి, ఆమె చేసిన సేవ ఏంటి, ఆమెకున్న పేరు ఏంటి, యాజకుని భార్య, ప్రతి దినము కూడా వాళ్ళు వచ్చి మందిరంలో వాళ్ళు చేసిన సేవ ఏంటి. కానీ ఆమె అంటుంది మరియతో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. బా, నా ప్రభు యొక్క తల్లి నా దగ్గర రావడం ఏంటి? ఎలిజబెత్ అమ్మ వయస్సు ముందు, ఆమె అనుభవం ముందు మరియ ఎంతండి? ఒకసారి ఆలోచన చేద్దాం. మరియ వయసు 16 ఏళ్ళు. నేను అనుకుంటున్నా 15-16 ఉండొచ్చు. 15-16 సంవత్సరాల అమ్మాయితో ఆ ముసలావిడ, నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చుట ఎలాగూ ప్రాప్తించెను. ఎలా పలికింది ఈ మాటలు? తన నోటి నుంచి వచ్చిన మాటలు కాదు, పరిశుద్ధాత్మతో నిండినదై. దేవుడు చూడండి ఎంత నిర్ధారిస్తున్నాడు. మరియకు దేవదూత చెప్పిన మాటలు, అమ్మా నువ్వు గర్భం దాల్చావు అనగానే మరియ భయపడింది, కలవరపడింది. 16 ఏళ్ళ అమ్మాయి, పెద్దగా చదువుకోని అమ్మాయి, పాత నిబంధన అమ్మాయి, స్త్రీ అనొద్దేమో, పాత నిబంధన అమ్మాయి ఇలా స్పందించింది. ఆ స్పందనకు దేవుడు మెచ్చుకొని పరిశుద్ధాత్ముని మరియను దర్శించుటకు, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్ అమ్మను దర్శించి ఎలిజబెత్ అమ్మ ఆ మాటలు పలకడానికి దోహదపడ్డాడు. ఈ మాటలు ఒక్కసారి ఆలోచన చేద్దాం. నా ప్రభు యొక్క తల్లి అనగానే మరియకు ఎక్కడ లేని 1000 ఏనుగుల బలం అంటారు కదా. ఎస్, లోక రక్షకుడు నా కడుపులో పెరుగుతున్నాడన్న సంగతి ఈ రోజు నాకు ఇంకా అర్థమైంది. నిన్న మొన్నటి వరకు, 9-10 రోజుల క్రితం వరకు నేను అవమానపరచబడ్డానేమో అనుకుంటున్నాను, నేనంతా భ్రమలో బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను. కానీ ఈ 9-10 రోజుల ప్రయాణం చేసింది నిజంగా
ఈ ప్రయాణం నిజంగా నాకు లాభమే జరిగింది. ఆ ప్రయాణం వల్ల నేను పొందుకుంది ఏందయ్యా అనంటే, నా ప్రభువు లోక రక్షకుడు నా కడుపులో పెరుగుతున్నాడు. ఆ లోక రక్షకుడు మరికొన్ని నెలల్లో బయటికి వస్తాడు. ఇద్దరి వైఖరి ఆలోచన చేద్దాం. ముందుగా ఎలిజబెత్ వైఖరి, నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఆమె అనుభవం ముందు మరియ ఎంతండి? ఆమె చేసిన సేవ, ఆమె భర్త ఇద్దరు కలిసి, జకరియా ఎలిజబెత్ దంపతులు ఇద్దరు కలిసి చేసిన సేవ ముందు మరియ ఎంతటిది? వాళ్ళకున్న జ్ఞానం ముందు మరియ ఎంతటిది? వారు చూపించిన ఆప్యాయత, ఆమె పలికిన మాటలు మరియ కడుపును నింపేశాయేమో. మరియ అంది, చాలా సంతోషం అక్క. అక్క అందో ఏమందో తెలియదు మనకి. చాలా సంతోషం, ఎంతో సంతోషపడి, ఆ దినాల్లో ఒక మాట మనం చూసుకుందాము. కొంచెం ఒక పేజ్ వెనక్కి తిప్పండి చాలు. ఆ మాట నేను మిస్ అయ్యాను ఇందాక చెప్పడము. ఆ దినాల్లో 1వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 24-25 చదవండి ఎవరైనా. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. చూడండి, 5 నెలల పాటు ఆ బాబు బాప్తిస్మం ఇచ్చి యోహాను కడుపులో పడిన తర్వాత 5 నెలల పాటు ఎలిజబెత్ అమ్మ బయటికి వెళ్ళలేదు. ఈరోజు కూడా మనం చూస్తాము, గర్భం దాల్చిన అమ్మాయి, ఈరోజు అంటే ఉద్యోగాలు చేస్తున్నారేమో ఆడవాళ్ళు, కానీ గర్భం దాల్చిన అమ్మాయి 5 నెలల పాటు, అమ్మాయి అనొద్దు, గర్భం దాల్చిన ఆ స్త్రీ ఎలిజబెత్ అమ్మ 5 నెలల పాటు బయటికి వెళ్ళలేదు. కానీ గర్భం దాల్చిన మరియా మొదటి నెలలోనే కొండ ప్రాంతంలో ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. దేవుని కోసం ఎంత తెగింపు! సహవాసం యొక్క అర్థం ఏంటో, సహవాసం యొక్క ఫలం ఏంటో, సహవాసం యొక్క విలువ ఏంటో, నాకు తోడుగా ఇంకొక స్త్రీ ఉంటే ఎంత బాగుండు అన్న మరియా ఆలోచన ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా ఆమె మనసులో ఆమెను తొలుస్తున్న ఆ 10 రోజుల పాటు ఆమెను తొలుస్తున్న ఆ ప్రశ్నలకి సమాధానము ఎలిజబెత్ వాళ్ళ గడప దగ్గరే, గుమ్మం దగ్గరే దొరికింది. ఏంటి? నా ప్రభువు యొక్క తల్లి నా దగ్గరికి వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. గొప్ప మాట. నా ప్రభు యొక్క తల్లి అనగానే, ఎలిజబెత్ నీకెలా తెలిసింది నా కడుపులో బాబు పెరుగుతున్నాడని? అంటే దేవుడు మరియకు దేవదూత ద్వారా బయలుపరిచిన విషయము పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్ అమ్మకు కూడా బయలుపరిచాడు. కొంచెం వెనక ముందు అంతే. దేవుడు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిస్తే, మన కోసం ఒక విషయాన్ని దేవుడు సిద్ధపరిస్తే తప్పకుండా దానికి కావలసిన వనరులు అన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. దేవుడు మనకు ఒక విషయాన్ని ఇవ్వాలనుకుంటే, ఒక విషయం మన జీవితంలో జరిగించాలనుకుంటే, దానికి సంబంధించినవన్నీ కూడా, దాని చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు కలిగేలాగా జరిగిస్తాడు. సమస్తాన్ని సమకూడి జరిగించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఒకసారి ఇంకొక మాట చూద్దాము. 44వ వచనం, 44, 45. వేరే వాళ్ళు నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు 46 చదవండి సిస్టర్. మరియు అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. 46 చూడండి. అప్పుడు మరియా ఇట్లనెను, ఎప్పుడైతే నా ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అని ఎలిజబెత్ అనగానే 46లో మరియా అంటుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. గొప్ప మాట. 9-10 రోజుల ప్రయాణము ఊరికే పోలేదు. దేవుని కోసం నేను తీసుకున్న నిర్ణయము, నాకు సహవాసం కావాలి, నన్ను అర్థం చేసుకునే ఒక స్త్రీ కావాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిజంగా నన్ను కరెక్ట్ స్థలానికి నడిపించాడు, సరి అయిన స్త్రీ దగ్గరికి నడిపించాడు అని ఒక మాట అన్నది. ఆ మాట చూడండి, 47 అద్భుతమైన మాట. ఈరోజు దిస్ ఇస్ ద కీ వర్స్ ఫర్ టుడేస్ మెసేజ్. ఆయన తన
దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మరియ అంటుంది, నేను నీ దాసురాలను, నేను దీనస్థితిలో ఉన్నాను, అవమానకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నాను, బయటికి వెళ్దామంటే ఇబ్బంది, ఇంట్లో కూర్చుంటే ఏదో తప్పు చేశానని నలుగురు నాలుగు రకాలు అనుకుంటున్నారు. ఆయన తన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించింది. మనము కూడా ఆయన దాసులమా, ఆయన దాసురాళ్ళమా? ఒకసారి ఆలోచన చేద్దాం. మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలిజబెత్తమ్మతో మాట్లాడుతుంటే మరియకు కావలసిన ఆ శక్తి, మరియకు కావలసిన ఆ సలహాలు, సూచనలు, మరియా నేను 6వ నెల గర్భిణిగా ఉన్నాను, నువ్వు ఇప్పుడిప్పుడే గర్భవతి అయ్యావు కదా, మొదటి నెలే కదా నీకు, జాగ్రత్తగా ఉండు మరియా. 2వ నెలలో ఏం జరుగుతుందో తెలుసా? బాబు పెరిగినా కొద్ది 3వ నెలలో ఏం జరుగుతుందో తెలుసా? 4వ నెలలో ఏమవుతుందో అదిగో జకర్యా గారిని అడుగు, నా పెనిమిటిని అడుగు, ఎంత కష్టమవుతుందో. 5వ నెలలో ఏం జరుగుతుందో తెలుసా అని మరియకు ఎంత ప్రోత్సాహకరమైన మాటలు ఇస్తుంది ఎలిజబెత్ అమ్మ. ఒకటేమో మరియా తన కోసం కష్టపడి వచ్చింది అని ఎలిజబెత్ అమ్మకు ఆ గౌరవం. రెండవది, లోకరక్షకుడు తన గర్భంలో పెరుగుతున్నాడు. యాజకురాలైన ఎలిజబెత్, యాజకుడైన తన పెనిమిటి అయిన జకర్యా, వారు చేస్తున్న సేవ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమెను ఇంకొక స్త్రీకి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చే స్థాయిలో నిలిపాడు. అలాంటి స్త్రీ అంటుంది, నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? సహవాసం యొక్క ఫలము, సహవాసం యొక్క అర్థం మనకు తెలుసా? సహవాసం యొక్క అవసరత ఏంటో మరియా అర్థం చేసుకున్న విధంగా మనం అర్థం చేసుకుంటున్నామా? సహవాసం యొక్క విలువను కాపాడుకుంటున్నామా? దేవుడే నా పట్ల జరిగించాడు, దేవుడే నాకు ఈ బ్రదర్ని ఇచ్చాడు, ఈ సిస్టర్ని ఇచ్చాడు, ఈ కుటుంబాన్ని పరిచయం చేశాడు, దేవుని వల్లే నాకు ఇది కలిగింది, ఆయన తన దాసురాలి దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు అని మరియా అంటుంటే, 16 ఏళ్ల మరియా, పెద్దగా చదువుకోలేదు అమ్మాయి, డబ్బున్న కుటుంబం కూడా ఏం కాదు మరియా వాళ్ళ కుటుంబం, చదువు చెప్పించుకునే స్థాయిలో కూడా లేదు. పల్లెటూరు అమ్మాయి, నజరేతు ప్రాంతంలో పెరిగింది, పాత నిబంధన అమ్మాయి. మనమేమో కొత్త నిబంధనలో సంఘంలో చేర్చబడ్డాం. సంఘం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు, సహవాసం యొక్క విలువ మనకు తెలుసు, సహవాసం యొక్క అర్థం మనకు తెలుసు, సహవాసం లేకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు. దేవుడు తన రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడని తెలుసు. దేవుడు తానే మన సంఘానికి పునాది అయి ఉన్నాడని తెలుసు. క్రీస్తు అనే బండ మీద మనల్ని, మన సంఘాన్ని కట్టాడన్న సంగతి మనకు తెలుసు. ఇవేవి మరియకి తెలియదు, ఇవేవి తెలియదు మరియకి, కానీ మనకి ఇవన్నీ తెలుసు. ఏవి తెలియకపోయినా కూడా మరియకి అవన్నీ తెలుసు. సహవాసం అంటే ఏంటో తెలుసు. అన్ని తెలిసిన మనకు సహవాసం విలువ, సహవాసం అర్థం, సహవాసం యొక్క ప్రాముఖ్యత, సహవాసం యొక్క అవసరత, సహవాసం యొక్క ఫలము అర్థమైందా? తోటి వారికి సాయం చేయడానికి, తోటి వారికి ఆలోచన చెప్పడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడా? మరియకు ఎలిజబెత్ అమ్మ ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే ఎలిజబెత్ అమ్మకు మరియా ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా, సర్వెంట్ మేడ్ అనే పదం వాడొద్దేమో, కానీ హెల్ప్ మేట్ లేదా హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉందట. చివరిగా ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. మన జీవితాల్లో ఎలిజబెత్ ఎవరు? మన జీవితంలో సహవాసం యొక్క ఫలము, సహవాసం యొక్క అర్థము, సహవాసం యొక్క విలువ, సహవాసం ఏం చేస్తుందో
ఎలాంటి మార్పు తీసుకురాగలుగుతుందో అర్థమైందా? మన జీవితాల్లో ఎలిజబెత్ ఎవరు? ప్రశ్న అడిగిన తర్వాత ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నా. నేను ఎవరికైనా ఎలిజబెత్గా ఉన్నానా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఎవరైనా ఎలిజబెత్ ఉన్నారా? ఫలానా సిస్టర్ ఉన్నారండి, ఫలానా ఫ్యామిలీ ఉన్నారండి, సంతోషం. నేను నా కుటుంబం ఎవరికైనా ఎలిజబెత్ లాగా ఉన్నామా? కష్టమైన ప్రశ్న. నేను వేరే వాళ్ళను ఆదరిస్తున్నానా? నేను వేరే వాళ్ళతో ఎలా ఉంటున్నాను? ఇంకొక మాట చూసుకొని అది ముగింపులోకి వద్దాం. అదే మాట 50వ వచనము దాంతో ముగించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా చదవని వారు చదవండి. ప్రతిసారి అనిత సిస్టరే చదువుతున్నారు. చదవని వారు చదవండి. 1:50 లూకాసు వార్త 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. మళ్ళీ చదవండి సిస్టర్. థ్యాంక్ యూ. మళ్ళీ చదవండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. దేవుని అందలి భయము మనకుందా? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. మరియ చేసిన ఆ గొప్ప కార్యము, మరియ చూపించిన ఆ విధేయత ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి క్రిస్మస్ కంటే 8 నెలల ముందు జరిగిన ఆ సంఘటన గురించి ఈరోజు 2026 జూలై 11న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం మాట్లాడుకుంటున్నాము. దేవునికి భయపడు వారి ఎడల ఆయన కనికరము, ఆయన కటాక్షము తరతరములు ఉండును. ఇంకో మాట చెప్తాను, చివరి మాట. మరియ ఎన్ని రోజులు ఉంది అక్కడ అనే మాట కూడా అందులో మనకు సమాధానం దొరుకుతుంది. 1:56 చదవండి. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. మరియ ఎంతకాలం ఉందట? 6 నెలల గర్భవతిగా ఉన్న ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి 3 నెలల పాటు అక్కడ ఉంది. అంటే అప్పటికి యోహాను జన్మించాడు. 6 + 3 9. యోహాను పుట్టేంత వరకు, బాప్తిస్మం ఇచ్చి యోహాను బయటకు వచ్చేంత వరకు మరియా ఎలిజబెత్ అమ్మకు సేవ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరియా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ 3 నెలల పాటు తనకు లభించిన ఆదరణ, తనకు లభించిన ఆ ధైర్యము, తనకు ఉన్న ఆ శక్తి ఎంతకాలం ఉంది తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టడం అయిపోయింది. 33.5 సంవత్సరాల తర్వాత సిలువ ఎక్కేటప్పుడు కూడా మరియా ఏడుస్తుంది, నా పెద్ద కుమారుడా, ఇంటికి నువ్వే పెద్ద దిక్కు, ఇలా రక్తం కారుతుంటే చూడలేకపోతున్నా నాన్న నువ్వు ఎందుకు నాన్న ఇలా? 33.5 సంవత్సరాల తరువాత ఆమె చేసిన ఆ గొప్ప కార్యాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకొని తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లిని అప్పగించి, అమ్మా అమ్మా, గొప్ప మాట. మరియ వెళ్ళింది, 3 నెలలు అక్కడుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మ తీసుకున్నాడు, బయటికి వచ్చాడు గర్భంలో నుంచి. అప్పుడే మరియా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మధ్యలో వదిలి వెళ్ళిపోలే. 3 నెలల పాటు అక్కడ ఉంది. ఎలిజబెత్ అమ్మకు బహుశా పురుడు కూడా చేసిపోయి ఉంటది, రాయబడలేదు అక్కడ, కానీ కొద్దిగా అటు ఇటుగా ఇంచుమించు 3 నెలలు. మన జీవితంలో ఎవరైనా ఎలిజబెత్ ఉన్నారా? మనకి మనం ఎవరికైనా ఎలిజబెత్గా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. సమస్త సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీరు కేవలం మమ్మల్ని ఒంటరి వాళ్ళుగా ఉండడానికి మమ్మల్ని శుద్ధీకరించలేదు, కానీ మీ కుమారునితో కలిసి ప్రయాణం చేయడానికి, మా దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి ఒక సహవాసం అవసరము. ఆ సహవాసం ఒక సంఘంగా కూర్చి, పాతాళలోక ద్వారములు కూడా మీ సంఘం ఎదుట నిలువ నేరవు, కానీ మీ సంఘంలో ఉన్న సహవాసము, మీ సంఘంలో ఉన్న సహవాసపు అర్థము, సహవాసపు విలువ, సహవాసపు అవసరత,
సహవాసపు ఫలము, ఇవన్నీ కూడా నాయన మాకు మీరు రాకముందే, భూమి మీదికి మీ కుమారుడు రాకముందే తెలియజెప్పారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన మీరు. మరొకసారి తండ్రి, మేము ఎవరికైనా ఎలిజబెత్ లా ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఈరోజు ఆ తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. మాకెవరైనా ఎలిజబెత్ ఉన్నారో లేరో మాకు తెలియదు నాయన, కానీ ఈరోజు మేము ఎలిజబెత్ లా ఉండాలని కోరుకుంటున్నాం. నేను ఒక ఎలిజబెత్ని అని ఈరోజే తీర్మానం చేసుకొని మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా మరొకసారి మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నాయన, మీ సంకల్పం ప్రకారం తండ్రి నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు, చేరి వచ్చిన 30 పైచిలుకు మంది నాయన ఈ జూమ్ మాధ్యమం ద్వారా ఆయా ప్రాంతాల నుంచి వాక్యం విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మా అందరి జీవితాల్లో కార్యాన్ని తలపెట్టిన మీరు కార్యాన్ని ఆరంభించడం మాత్రమే కాదు, కార్యాన్ని సఫలీకృతం చేయడానికి కూడా సమర్థులు కాబట్టి, కార్యాన్ని నాయన చక్కటి ఫలాన్ని అనుగ్రహించే విధంగా మా జీవితాలు, మా సహవాసాన్ని మార్చమని వేడుకొనుచు మీ కుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.